చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం ప్రారంభమైంది. ఇప్పుడు లోకేష్ తాజాగా ఓ ప్రకటన చేశారు. అధికారంలోకి మేము వస్తాం, వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారానే సంక్షేమ పథకాలు ఇంటింటికి అందిస్తాం. ఈ మొత్తం వ్యవహారానికి అధికార పక్షమే కారణం. ఎవరైనా ఒక్కళ్ళైనా నమ్ముతారా? నిమ్మగడ్డ రమేష్ పక్కన పెట్టేయండి, వాలంటీర్ల గురించి ఎంత కోలం ఆడింది ఏంటి? వాళ్ళు వైసీపీ కార్యకర్తలు. అంటే రేపు పొద్దున వాలంటీర్లు వస్తే తెలుగుదేశం కార్యకర్తలు పెట్టుకుంటామని నా ఉద్దేశం, లేదా వాలంటీర్లు జెన్యూన్ అనినా? ఇక్కడ ముందు నేను చాలా రోజుల నుంచి చెప్తా, ఇక్కడ సమస్య ఏంటంటే నేను చెప్పేది హితవు. ఇక్కడ ఎవరిని డిస్టర్బ్ చేయడానికో లేకపోతే ఎవరిని చెడగొట్టడానికో కాదు. జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇది అన్నప్పుడు జెన్యూన్గా గమనిస్తే బాగుంటుంది. ఒక అతిశయంతోనో ఒక ముద్రలేసేసినో చేస్తే, నేను దాదాపుగా వాలంటీర్ల వ్యవస్థ గురించి మొదటి నుంచి చెప్తూ వస్తున్నాను. దాని జోలికి పోవద్దు, ముట్టుకుంటే చెయ్యి కాలిపోతుందని. ఇప్పుడు కాలేక ఆకులు పట్టుకుని అబ్బాయి మేము వచ్చిన వాలంటీర్లను తీసుకొస్తాం, మా నాన్నగారు చెప్పారు అంటే ఏంటి ప్రయోజనం?